అది ఇప్పుడేరా అక్టోబర్ కదా వస్తదే. మరి పాకిస్తాన్ వాళ్ళు తప్పుడు దీపావళి జరుపుకుంటున్నారు. వాళ్ళు జరుపుకోలే, మనం జరుపుకునేలా చేసినాం. ఎందుకు మామా? ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ప్యాంటు పిలిచి మరి చెప్పలేరు కదా, వాళ్ళని ప్యాంటు పోయేలా పరిగెత్తించి చెప్తున్నారు మన ఆర్మీ వాళ్ళు. ఇక్కడ ఏం జరిగిందో వెళ్ళి మీ ఊరికి చెప్పండి అని మన మహిళలు పంపించినారు కదా. ఇప్పుడు మనం వాళ్ళ ఉగ్రవాదుల్ని ఎంతమందిని చెప్పాం, ఎలా చెప్పామని వాళ్ళకే తెలియజేసింది కూడా మన మహిళలే. ఈ దేశంలో పుట్టిన ఏ మతస్థుడైనా సరే ఈ దేశ క్షేమాన్ని కోరుకునే వాళ్ళని గౌరవిస్తాం. ఈ దేశంలో పుట్టి పరాయి దేశ క్షేమం కోరుకునే వాళ్ళు హిందువులైనా సరే వాళ్ళని తప్పకుండా వ్యతిరేకిస్తాం. అర్ధరాత్రిలో జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి ఒకటి ప్రస్ఫుటంగా అర్థమై ఉంటది. భారతదేశం ప్రపంచానికి శాంతినే కాదు, భయాన్ని కూడా పరిచయం చేయగలదు. మన సైన్యానికి ఆ 40 నాడీ మాత ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భారత్.